అందరికీ నమస్కారం మాస్టర్స్. సమస్త గురుమండలిలో ఉన్న సమస్త గురువులందరికీ ఆత్మ ప్రణామాలు. సద్గురు తపస్వి మహారాజ్ జీవిత చరిత్రలో 9వ అధ్యాయం కామాక్షి అమ్మవారి దర్శనం. విష్ణుదాసు నేపాల్ విడిచిపెట్టి నింపాదిగా అస్సాం వైపు నడవడం మొదలుపెట్టాడు. నేపాల్ సరిహద్దులు దాటి హిమాలయ దక్షిణ వాలు ప్రదేశాల వెంబడి కొన్ని నెలలు ప్రయాణం చేసి ఢాకాలో కొంత కాలం విశ్రాంతి తీసుకున్నారు. ఢాకా నుంచి మణిపూర్ వైపు ప్రయాణిస్తూ మార్గమధ్యంలో ఒక దట్టమైన అడవిలో నడుస్తూ ఉన్నప్పుడు ఆయనకు ఒక అద్భుతమైన దృశ్యం కనిపించింది. అటువంటి వింత దృశ్యం ఆయన ఇంతవరకు ఎన్నడూ చూడలేదు. గాండ్రిస్తున్న పెద్ద పులి అరుపు అతి దగ్గరగా వినిపించింది. వెంటనే నిలబడి పైకి చూశాడు. పెద్ద గడ్డం గల సాధువు ఒక పులి వీపు మీద స్వారీ చేస్తూ తనకెదురుగా వచ్చి అక్కడ ఆగాడు. పులి బిగ్గరగా అరుస్తూనే ఉంది. భయపడకుండా, కంగారు పడకుండా ఆ వింత దృశ్యాన్ని నిర్భయంగా నిలబడి చూశాడు విష్ణుదాసు. మనిషి వల్ల కానీ, క్రూర మృగం వల్ల కానీ విష్ణుదాసుకు భయం లేదు అన్న విషయాన్ని గ్రహించాడు పులి మీద ఉన్న సాధువు. పులి పక్కలో ఒక తన్ను తన్ని వచ్చిన దారిన వెళ్ళిపోయాడు. విష్ణుదాసు తన ప్రయాణాన్ని కొనసాగించడం చివరకు మణిపూర్ చేరుకున్నారు. అక్కడ కొంతకాలం గడిపి పరశురామగుండం వైపు ప్రయాణం సాగించారు. దారిలో నాగపర్వత శ్రేణుల మీదుగా నడుస్తూ ఉండగా నరమాంస భక్షకుల తెగకు చెందిన కొందరు ఆటవికులు ఆయనను అడ్డగించారు. వాళ్ళు ఆయనను చుట్టుముట్టాడు. ఆయన నిర్భయంగా నిలబడ్డాడు. ఆయనను కలియ చూసి ఆయన నిరాయుధుడైన మానవుడని, వృద్ధాప్యం చేత కుంగిపోయాడని గ్రహించి ఆటవికులు ఆవలించినట్టుగా నోలు తెరిచి బొబ్బలు పెడుతూ బిగ్గరగా చప్పట్లు చరుస్తూ వాళ్ళ భాషలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఆడ, మగ, చిన్న, పెద్ద అన్న తారతమ్యం లేకుండా అందరూ నగ్నంగా ఉన్నారు. విష్ణుదాసు కొద్దిగా ముందుకు నడవడానికి ప్రయత్నించాడు. వాళ్ళు పెద్దగా అరుస్తూ ఆయనను చుట్టుముట్టి కొన్ని సైగలు చేశారు. ఆయనను ముందుకు కదలకుండా అటకాయించి బంధించారు. వాళ్ళు తనని బంధించినట్టుగా అప్పుడు గ్రహించాడు విష్ణుదాసు. నిలబడ్డ చోటనే కూర్చొని పద్మాసనం వేసుకొని ధ్యానంలో మునిగిపోయాడు. ఆ ఆటవికులు కొంచెం వెనక్కి వెళ్ళి ఆయనను గమనిస్తూ నిలబడ్డాడు. వాళ్ళు ఆయనను సమీపించడం కానీ, తాకడం కానీ చేయలేదు. కొంతసేపు అయ్యాక వాళ్ళు 2 దొప్పలలో కొంత ఆహారాన్ని తీసుకొని వచ్చి ఆయన ముందు ఉంచి కొంచెం దూరం వెనక్కి వెళ్ళి ఆయనను చూస్తూ నిలబడ్డాడు. ఆయన కళ్ళు తెరిచి చూసేసరికి తన ముందు ఒక దుప్పలో అన్నం, ఇంకొక దుప్పలో మాంసం ఉండడం గమనించారు. కాస్త అన్నం తిని తన కమండంలో ఉన్న నీళ్లు తాగారు. మాంసం ఉన్న దుప్పను ఆయన ముట్టుకోలేదు. గిరిజన స్త్రీలు, పురుషులు ఆయనను తెరిపార చూస్తూ నిలబడి వాళ్ళల్లో వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు. కానీ సన్యాసికి వారి మాటలు అర్థం కాలేదు. కొద్దిసేపు అయ్యాక తనను ముందుకు వెళ్ళనివ్వమని విష్ణుదాసు చేతులతో సైగలు చేశాడు. ఆ భయంకరమైన ఆటవికులు ఆయన సైగలను అర్థం చేసుకున్నారు. కానీ ఆయనను నిర్బంధంలో ఉంచినట్టుగా వాళ్ళు నోరు తెరిచి పెద్దగా సైగలు చేస్తూ అరిచారు. ఇలా పగలు రాత్రి గడిచాయి. సన్యాసి తాను ఉన్న స్థలంలో ధ్యాన నిమగ్నుడై కూర్చున్నాడు. అలా ఆ ఆటవికులు ఆయనను 10 రోజులు బందీగా ఉంచారు. తర్వాత తాము బంధించిన వ్యక్తి సామాన్య మానవుడు కాదని, వృద్ధుడని, చంపి తినడానికి పనికిరాడు అన్న వాస్తవాన్ని బహుశా వాళ్ళు గ్రహించారో ఏమో. ఆయనను విడుదల చేసినట్టుగా సైగలు చేస్తూ ఆయన చుట్టూ తిరుగుతూ కొంతసేపు నాట్యం చేశారు. ఇక అక్కడి నుంచి వెళ్ళిపోమని చేతులతో సైగలు చేశారు. సన్యాసి తన కర్ర, కమండలం పట్టుకొని అక్కడి నుండి ముందుకు నడిచాడు. అలా నడుస్తూ, నడుస్తూ వెళ్ళగా దారిలో ఆయనకు ఒక పెద్ద పర్వతం ఎక్కవలసి వచ్చింది. దానిని అధిరోహించలేక అప్పుడే చీకటి పడుతుంది. కాబట్టి ఆ రాత్రికి ఆ పర్వతం అంచున విశ్రమించాడు. తెల్లవారగానే ఎలాగో కష్టపడి ఆ పర్వతాన్ని దాటి తన ప్రయాణాన్ని కొనసాగించారు. అలా నడుస్తూ ఉండగా ఒక చిన్న కొండ మీద ఉన్న ఆలయం ఒకటి ఆయన దృష్టిని ఆకర్షించింది. ఆలయం వరకు కొండపై ఉన్న మెట్లను ప్రయాసపడి ఎక్కి చివరకు ఆలయంలోకి ప్రవేశించాడు. ఆ ప్రదేశం అంతా రమణీయంగా ఉంది. కొంతకాలం ఆలయంలో ఉండి అలసిపోయిన తన అవయవాలకు విశ్రాంతినివ్వాలనుకున్నాడు. ఆలయపు వరండాపై మేనువాల్చి గాఢంగా నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయాన్నే లేచి దగ్గరలో ఉన్న కొలనులో స్నానం చేసి వచ్చి ఆలయ ప్రాంగణంలో ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాడు.
అంతలో ఆలయ పూజారి వచ్చి పూజ మొదలుపెట్టాడు. ఆలయపు దేవత కామాక్షి దేవి. ఆ దేవతను దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి గుడి బయటకు వచ్చాడు సన్యాసి. అప్పుడు ఒక అసామాన్య సంఘటన జరిగింది. సన్యాసి జీవితంలో అది మొట్టమొదటి రహస్య అనుభవం. ఆయన గుడి మెట్లు దిగుతూ ఉండగా ఆ ప్రాంతంలో జనసంచారం కనిపించలేదు. కానీ అకస్మాత్తుగా ఒక చక్కని అమ్మాయి సన్యాసి ఎదురుగా మెట్లు ఎక్కుతూ కనిపించింది. ఆ అమ్మాయి అమిత వేగంతో మెట్లెక్కుతూ వచ్చి సన్యాసి ఉన్న మెట్టును చేరుకొని సన్యాసి వైపు తేరిపారా చూసింది. ఆ బాలిక దేవి దర్శనానికి వచ్చి ఉంటుందని భావించాడు సన్యాసి. కాస్త పక్కకు తప్పుకొని అమ్మాయి మెట్లు ఎక్కడానికి దారిచ్చాడు. ఆ బాలిక అక్కడే నిలబడి సన్యాసితో, మహాత్మా, నీ మొలపట్టిలో ముడివేసి ఒక ఉంగరాన్ని భద్రంగా దాచావు. ఆ ఉంగరం నాకు స్పష్టంగా కనిపిస్తుంది. నువ్వు సర్వసంగ పరిత్యాగివి కదా! కాబట్టి ఆ ఉంగరాన్ని నీ దగ్గర ఉంచుకోకూడదు. దాన్ని నాకు ఇచ్చివెయ్యి అని అంది. బాలిక హెచ్చరికకు ఆశ్చర్యపోయాడు సన్యాసి. అది సుమారు 30 ఏండ్ల కిందటి మాట. ఇన్నాళ్ళ నుండి మొలపట్టి మార్చలేదు సన్యాసి. నిరంతరం భగవంతుని ధ్యానంలో నిమగ్నుడై ఉన్న సన్యాసి తన మొలపట్టిలో ఉన్న ఉంగరం మూట కట్టిన సంగతి పూర్తిగా మర్చిపోయాడు. ఆ విషయాన్ని ఆ అమ్మాయి గుర్తు చేసి ఉంగరం తనకిమ్మని అడగగానే దిగ్భ్రాంతి చెందాడు. వెంటనే, ఓ తల్లి, ఉంగరం నా మొలపట్టిలో ఉందన్న విషయం నేను పూర్తిగా మర్చిపోయాను. దాన్ని నీకు ఇచ్చేస్తాను, తీసుకో అన్నాడు. అప్పుడు ఆ బాలిక, మహాత్మా, ఉంగరం నాకు అవసరం లేదు. దానిని నువ్వు గుడి పూజారికి ఇవ్వు అని పలికి అకస్మాత్తుగా అంతర్ధానమైపోయింది. సాక్షాత్తు ఆలయ దేవతైన కామాక్షి దేవియే తనను కటాక్షించి బాలిక రూపంలో సాక్షాత్కరించి ఉంగరాన్ని త్యజించమని తనను ఆదేశించినట్టుగా గ్రహించాడు సన్యాసి. మొలపట్టి విప్పి ఉంగరాన్ని బయటికి తీశారు. తిరిగి యథాప్రకారం మొలపట్టిని పేని కట్టుకొని కౌపీనం అంగవస్త్రం ధరించి గుడిలోకి వెళ్లి జరిగిన ఉదాంతం పూజారితో చెప్పాడు. ఈ కథ విని పూజారి కూడా దేవి రహస్య సాక్షాత్కారానికి ఎంతో ఆశ్చర్యపోయాడు. విష్ణుదాసు ఆ ఉంగరాన్ని పూజారికి ఇచ్చాడు. పూజారి ఉంగరాన్ని దేవి ఆదేశంగా భావించి సంతోషంగా స్వీకరించాడు విష్ణుదాసు. కామాక్షి దేవికి పలుమార్లు సాష్టాంగ ప్రణామాలు అర్పించి కొండ దిగి పరశురామ గుండం వైపు ప్రయాణం సాగించాడు. వందల కొద్ది మైళ్ళు నడిచి అనేక అడవులను దాటుకుంటూ ప్రయాణించాడు. ఆ పరశురామ గుండం ఎక్కడుందో దారిలో అక్కడక్కడ పడిన వారు ఎవరూ ఆయనకు జాడ చేయలేకపోయారు. కానీ అంతరాత్మే ప్రమోదంగా ఆసరాగా చేసుకుని భగవంతునిపై భారం ఉంచి అస్సాం దక్షిణ కొన వైపు ప్రయాణించి చిట్ట చివరకు పరశురామ గుండం చేరుకున్నాడు. ఆయన వయస్సు, శరీర బలహీనత కాట్మాండ్ నుండి అస్సాం దక్షిణ భాగం చివరన ఉన్న పరశురామ గుండం వరకు సాగించిన ఒంటరి ప్రయాణం ఆయన పట్టుదలకు, ఆత్మస్థైర్యానికి, అసాధారణ సాహసానికి అడ్డుగా నిలవలేకపోయాయి. ఇచ్ఛాపూర్వకంగా యువరాజు పదవిని పరిత్యజించి భిక్షువునిగా మారాలని తలచిన వాని మనసుకు కూడా మాయ యొక్క శక్తి ఎంత దృఢంగా ఆవరించి ఉంటుందో ఈ ఉంగర ఉదాంతం తెలియచేస్తుంది. మాయను దాటడం ఎంత కష్టమో శ్రీ శంకర పూజ్య భగవత్వాకుల వారు వివేక చూడమనిలో 144వ శ్లోకంలో చక్కగా వర్ణించాడు. భాను ప్రభ సంజాని త్రబ్ధపాప్తి భాను తిరోధాయ యదా విజృంభతే ఆత్యోదీత హంకృత్తి రాత్మాతత్వం తదా తిరోధాయ విజృంభతే స్వయం. సూర్యరశ్మి వల్ల నీటి ఆవిరి మేఘాలుగా మారుతాయి. ఆ సాంద్ర మేఘాలే విజృంభించి సూర్యునికి అడ్డుగా నిలుస్తాయి. అదేవిధంగా ఆత్మ నుంచి ఉద్భవించిన అహంకృతి అంటే మాయ విజృంభించి ఆత్మనే కప్పివేస్తుంది. ఈ ప్రకరణం ముగించే ముందు ఉంగరం ఉదాంతం కాస్త వివరించవలసింది ఉంది. 1940 సంవత్సరంలో సన్యాసి తన జీవిత చరిత్ర శిష్యులకు చెప్తూ ఈ విషయం చెప్పాడు. ఆ శిష్యుల్లో అనంతమూర్తి ముఖ్యుడు. గురు మహారాజ్ సమస్త ప్రపంచపు ఆశలను పరిత్యజించి సన్యాసిగా పరివర్తన చెందాక కూడా ఉంగరాన్ని దగ్గర ఉంచుకోవాలన్న ఆశ తమకు ఎందుకు కలిగింది అని అనంతమూర్తి ప్రశ్నించాడు. అప్పుడు సన్యాసి, మూర్తి, నా బుద్ధిని ఆవరించున్న మాయశక్తి నన్ను ఈ విధంగా ప్రేరేపించింది. అందుచేత వస్తు సముదాయం నుంచి నేను ఆ ఉంగరాన్ని తీసి నా మొలపటిలో భద్రపరిచాను. మానవుడిలో కలిగే ప్రతి కోరిక మాయ యొక్క సంతతి అని
నువ్వు తెలుసుకో. కొన్ని సంవత్సరాలుగా ఉంగరం నాలోనే దాగి ఉంది. కానీ తిరిగి దాని విషయమై దేవత గుర్తు చేసే వరకు నాకు ఆ సంగతి జ్ఞాపకం లేదు. సంపూర్ణంగా ఆత్మావలోకనంలో, పరమేశ్వర ధ్యానంలో మునిగిపోయిన నాకు ఉంగరం సంగతి స్మృతి పదంలోకి చెరిగిపోయింది. దాని విషయం ఎప్పుడైనా గుర్తుకొచ్చి ఉంటే తక్షణమే పారవేసి ఉండేవాడిని. నా మాట నమ్ము అని సమాధానం ఇచ్చారు. ఓకే మాస్టర్స్. రేపు కాయకల్ప చికిత్స గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్స్.